హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యక్ష క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. చెప్పాను కదండి, ఇప్పటి నుంచి ఖచ్చితంగా వ్లాగ్ వస్తానని. ఇవాళ కూడా ఒక మంచి వ్లాగ్ వచ్చేసాను. ఇది వచ్చేసి శ్రీరాముడి కులదైవమైన రంగనాయకుల స్వామి టెంపుల్ అన్నమాట. చెప్పాలంటే అటు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకైతే తాడిపత్రి అవతల, ఇటు కర్నూలు బనగానపల్లి నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇటు మనకి దగ్గరేనండి. దాదాపు తాడిపత్రి నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి ఉంది. యాక్చువల్లీ ఈ గుడి గురించి కథ చెప్పాలంటే, పూర్వకాలంలో విశ్వామిత్రుడు ప్రజల సంరక్షణ కోసం యాగం చేస్తుండగా తాటకి అనే రాక్షసి అడ్డుకోబోయిందన్నమాట. చంపేందుకు విశ్వామిత్రుడు శ్రీరాముడిని తోలుకొస్తాడనమాట. అట్లా పిలుచుకొని వచ్చిన తర్వాత శ్రీరాముడు తాటకిని సంహరిస్తాడు. తాటకి అమ్మాయి కాబట్టి శ్రీరాముడి చేతిలో చనిపోయినందుకు తాటకి మోక్షం వస్తుందో లేదో అన్న కారణంతో అక్కడ ఇంకో మహర్షి చేసిన లింగాన్ని ఆయన అదే తాటకి చనిపోయిన ప్లేస్లో ప్రతిష్ఠించి ఆ లింగాన్ని రామలింగంగా రూపొందించారు. ఆ గుడి వచ్చేసి వేరేదన్నమాట. అదే కొండలో ఒక చివరన ఉన్న ఈ కొండని తీసుకొని ఆలూరు కొనగా చేశారు. అక్కడ వచ్చేసి రాముడి కులదైవమైన శ్రీరాముని ప్రతిష్ఠించారనమాట. చూసారు కదా, గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వచ్చేసి ముందర ధ్వజస్తంభం ఉంది. ఆ తర్వాత అక్కడ ఒక చెట్టుకి ముళ్ళు ఉన్నాయి కదండి. ఏమన్నా కోరికను ముడి కడితే కోరిక నెరవేరుతుందంట. తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు మీకు వెనక భాగం చూపిస్తాను. వెనకాల వచ్చేసి ఇక్కడ యాగాలు, హోమాలు, పూజలు అన్నీ ఇక్కడే చేస్తారనమాట. వ్రతాలు అన్నీ. ఇప్పుడు ఈ కరోనా టైం వల్ల గుడి వచ్చేసి చాలా ఖాళీగా ఉంది, లేకపోతే ఎప్పుడు ఫుల్గా. దాదాపు ఈ గుడి కట్టడానికి 15 సంవత్సరాలు పట్టిందంట అండి. ఆ కాలం తాడిపత్రిని ఏలే రాజు వచ్చేసి కట్టాడంట. ఇది 14వ శతాబ్దపు గుడి. ఈ గుడి కట్టే సంవత్సరం వచ్చేసి 1460లో స్టార్ట్ చేస్తే 1475లో కంప్లీట్ అయ్యిందంట. మేము గుడి లోపల మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేశాము, కానీ ఎందుకులే అనేసి మ్యాక్సిమం కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఒకటి యాడ్ చేసాము. అక్కడక్కడ వీడియో తీసింది కూడా చూసాము. గుడి వచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఒకే ఒక రూమ్లో, అది కూడా ఒక 4, 5, 10 స్టెప్స్ పైన ఉందండి గుడి వచ్చేసి. అక్కడ వచ్చేసి దేవుడు వచ్చేసి శేషతల్పం పైన పడుకున్న రంగనాయకుల స్వామిని మీరైతే చూడొచ్చు. ఆయన కాళ్ళ దగ్గర వచ్చేసి శ్రీదేవి భూదేవి ఉంటారన్నమాట. స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి దేవుడు మామూలుగా అయితే ఆ కాలంలో మట్టితో చేసేవాళ్ళంట, కానీ ఈయనను మాత్రం ఒకే ఒక నల్లరాతితో ఆయన వచ్చేసి శిల్ప కళాకారులతో పిలిపించి మరీ చేయించారంట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, వీళ్ళైతే ఆ కాలంలో పూజ చేసిన పెద్ద పెద్ద పండితులు, అలాగే ఈ దేవాలయాన్ని ఏలిన రాజులు, కట్టించిన రాజులు ఉన్నారనమాట. ఇది వచ్చేసి జలపాతాల మధ్య గుడి ఎందుకన్నాను అంటే, మీరు ఒక్కసారి ఆ కొండ ఎక్కిన తర్వాత మీకు మొత్తం ప్రశాంతమైన గాలి, ఎక్కడ చూసినా వాటర్ సౌండే వస్తుంది. ఎక్కడో జలపాతాల మధ్య మనం ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా నేను ఆ క్లిప్ కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను విత్ వాయిస్తో, ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట రైట్ సైడ్లో. ఇక్కడ వచ్చేసి తలనీలాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారంట. పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరుగుతాయంట. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి తలనీలాలు ఇచ్చే ప్లేస్ అండి. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ ఉంటే ఎందుకనేసి వీడియో తీయలేదు. ఇక్కడంతా తలనీలాలు చూసారు కదా, మొత్తం వాటర్ ఫాల్సే. గుడి కొండ అంతా మొత్తం నీటిలో ఉందా అన్నట్లు అనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది ఆ గుడికి వెళ్ళిన తర్వాత.
ఇలా మొత్తం మనం గుడి వెనకాల నుంచి వెళ్తున్నామండి. గుడి వెనకాల నుంచి అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి వాటర్ ఫాల్ అయితే ఉంది చిన్నది. అయితే మేము అటుపక్క నుంచి అయితే వాటర్ ఫాల్ వెళ్ళలేమనేసి ఈ రాస్తాలో పట్టుకొని వెళ్ళాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ కోనేరు వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది. ఎక్కడ నీళ్లు మాత్రం నిలవడం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి కూడా తెలియదంట. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మంచి జలపాతాల మధ్య ఉన్న వీడియో అయితే మీకు చూపించాను. అక్కడ వచ్చేసి మీరు టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెష్నెస్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మంచి వాటర్ సౌండ్ వస్తూ ఆ వాటర్లోనే గుడి ఉందా అన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే అది మొత్తం ఎక్కడ చూసినా జలపాతాలే అనమాట. నేను వీడియో క్లిప్పింగ్ చాలా తక్కువ చూపించాను, కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే మాత్రం టెంపుల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఒరిజినల్ క్లిప్పింగ్ ఎలా ఉందో. నిజంగా వాటరీ సౌండే వస్తుంది కదా, చల్లని గాలిలో మధ్య నీళ్ళ సౌండ్ అలా వింటూ ఉంటే మైండ్ మాత్రం ఖచ్చితంగా రీఫ్రెష్ అవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ఆల్రెడీ ఇందాకే చెప్పాను. మీరు కూడా ఇంకొన్ని వ్లాగ్స్ చూడడం కోసం స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.